అన్న. ఏం జరిగిందన్న? నేను సోషల్ మీడియాలో నేను చూసిన తర్వాత నీకు ఫోన్ చేసిన నైట్. అన్న అన్న అన్న. మీరు అంత బాధపడుతున్నారు, అసలు ఏం జరిగింది? ఇన్సిడెంట్ ఏంటి? నన్ను అయితే శ్రీరామనవమి రోజు అందరూ మెజారిటీ పీపుల్ అన్న విలేజ్ లా ఆ, మెజారిటీ పీపుల్ అందరూ నన్ను కళ్యాణం చేయాలని ఆదేశించింది అన్న. ఆ, అందరి సమక్షంలో కూర్చొని ఒక ముగ్గురు జంటలు కళ్యాణం మీద కూర్చొని కళ్యాణం చేస్తున్నాం అన్న. ఆ, అక్కడి నుంచే స్టార్ట్ అయిందన్న వివాదం. ఎట్లా ఆ. ఊకుండా పెడతారు అని చెప్పేసి ఎవరైతే మెజారిటీ వాళ్ళు ఎవరైతే నాకు చేయాలి సర్పంచ్ ప్రథమ పౌరుడు ఆయన చేయాలని చెప్పని ఎవరైతే అన్నారో, ఆ, దీనిలో ఇంకో కీలకం ఏంటంటే అన్న 5016 ఎవరైతే రాస్తారో వాళ్ళు కళ్యాణం మీద కూర్చోవాలి అని చెప్పి వాళ్ళే ఆలయానికి సంబంధించిన కొంతమంది అది చేసిరన్న. ఆ. చేస్తే అందులో ఒక ముగ్గురు 5100 పదార్లు ఇచ్చారన్న. అందులో నేను ఒక్కడినన్న ఇచ్చింది. ఓకే. అయితే 5100 పదార్లు ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళే చేయాలి అని చెప్పి నిర్ణయించారన్న. నిర్ణయిస్తే కళ్యాణం మీద కూర్చున్నాం. ఈ క్రమంలోనే అక్కడి నుంచి కింది నుంచి ఆటోమేటిక్ గా వీళ్ళకి ఎవరైతే నాకు ప్రపోజ్ చేసిరో వాళ్ళని కింది నుంచి తిడతానే ఉన్నారు. ఓకే. ఎందుకు ఇట్లా 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 ఎందుకు ఎట్లా ఊకుండా పెడతారు, ఇది జరుగుతూనే ఉందన్న. అక్కడే వందల మంది జనాలు ఉన్నారన్న. గెలిపించిన వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చారన్న. అక్కడ సుమారు ఒక 350 మంది జనాలు ఉన్నారన్న. 300-400 మంది జనాలు. వెంటనే దింపేస్తే ఇంకా ఇది వివాదం జరుగుద్దన్న ఉద్దేశంలో మరి ఇంకేదో కారణం తెలియదు కానీ నాకైతే కంప్లీట్ గా 90% ప్రజలు నాకు సపోర్టే ఉన్నారన్న విలేజ్ లో. సో మీరు కళ్యాణంలో కూర్చున్నారు మొత్తానికి? మేము కళ్యాణంలో కూర్చున్నా. అయితే మా అన్న కొడుకు ఉప సర్పంచ్ గారి అబ్బాయి ఇంత పెద్ద కార్యక్రమం చెప్తున్నాం, ఇది మంచిగా అందరికి ఆదర్శవంతంగా ఉండాలి, మంచి వీడియోలు ఫోటోలు తీయమని అతన్ని స్టేజ్ మీదకి రమ్మని చెప్పారన్న. అనగానే అబ్బాయి పైకి వచ్చి ఫోటోలు తీస్తున్నారు. ఫోటోలు తీస్తే అక్కడ స్టార్ట్ అయిందన్న. ఓకే. సర్పంచ్ ఎక్కడమే అది గొప్ప, ఇంకా ఇంకో మనిషి ఎక్కుతాడా, ఇంకా ఇంకో దళితుడు ఎక్కుతాడా అనే కోణంలో ఆయన ఆ పిల్లాన్ని 20 సంవత్సరాల పిల్లాడన్న బలవంతంగా కిందికి దింపేసారన్న వేదిక మీద నుంచి.